అధ్యాయము 27. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసావుతో, నా కుమారుడా అని అతని పిలువగా అతడు, చిత్తము నాయన అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదివిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నేను నిన్ను ఆశీర్వదించున్నట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాడు. ఇస్సాకు తన కుమారుడకు ఏసావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏసావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళాను. అప్పుడు రిబ్కా తన కుమారుడకు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన ఏసావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజనం నన్ను సిద్ధపరచమని చెప్పగా వీటిని. కాబట్టి నా కుమారుడు నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడి నుండి నా యుద్ధకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక మునుపు అతడు వాటిని తిని ఆశీర్వదించినట్లు నీవు చాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలెను. అందుకు యాకోబు, నా సహోదరుడన్న ఏసావు రోమము కలవాడు, నేను నున్నని వాడను కదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచినలా నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొనెనని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చునుగాక, నీవు ఆ మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడకు ఏసావునకు సొగసైన వస్త్రములు తన యొద్ద నుండెను. కనుక రిబ్కా వాటిని తీసి చిన్న కుమారుడకు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మము అతనికి, చేతులను అతని మేడ మీద నునుపు భాగము మీద కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజనములను రొట్టెను తన కుమారుడకు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా, ఏమి నా కుమారుడా, నీవెవరు అని అడుగగా, అందుకు యాకోబు, నేను ఏసావును అని నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శ్రేష్టముగా అది నీకెట్లు దొరికినని అడుగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏసావును నా కుమారుడవో కావో నేను నిన్ను తడివి చూచేదను, దగ్గరికి రమ్మని చెప్పాడు. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని తడివి చూసి, స్వరము యాకోబు స్వరము, కానీ చేతులు ఏసావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నయ్యైన ఏసావు చేతుల రోమము వలె గలవై ఉన్నందున ఇస్సాకు అతనిని గుర్తు పట్టలేక అతనిని దీవించి, ఏసావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు, నేనే అనెను. అంతటా అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించున్నట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందురనెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షారసము తేగ అది తాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడు దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొమ్మని అతనికి చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనిను. అప్పుడు అతను అతని వస్త్రములను వాసన చూసి అతడి దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని వాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశ మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉందువు, నీ తల్లిదండ్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించువాడు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు గాక. ఇస్సాకు యాకోబును దీవించుటకై తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళి తక్షణమే అతని సహోదరుడైన ఏసావు
వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజనం సిద్ధపరిచి తన తండ్రి వద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నా కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు, నీవెవరవని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను ఏసావు అని, నీ జ్యేష్ఠ కుమారుడనగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు, ఎట్లయితే వేటాడి నా భోజనము నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటినీ తిని అతనికి నిజముగా దీవించి తిని. అతడు దీవించబడిన వాడాయను. ఏసావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించమని తన తండ్రితో చెప్పెను. అతడు, నీ సహోదరుడు కపటపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయాను. ఏసావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనలు తీసుకొని వెళ్ళమని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతన్ని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరితో అతనికి దాసులుగా ఇచ్చి తిని, ధాన్యమును ద్రాక్షరసమును ఇచ్చి అతని పోషించి తిని కనుక నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏసావుతో ప్రత్యుత్తరమేగా, ఏసావు, నా తండ్రి, నీ యొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏసావు ఎలుగెత్తి ఏడ్వగా, అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పై నుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును. నీవు నీ కత్తి చేత బతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచి వేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను. తన తండ్రి యాకోబు ఇచ్చిన దీవెనల నిమిత్తము ఏసావు అతని మీద పగబట్టెను. మరియు ఏసావు, నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపుదననుకొని, రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏసావు మాటలను గూర్చి వినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్నయ్యన ఏసావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారోనులోనున్న నా సహోదరుడకు లాబాను నొద్దకు పారిపోయి, నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను నొద్దకు కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించెదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొన్న నేల అనెను. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తె వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకుని నెడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం అనెను.